శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. పొరపాటున మరో 5 రోజుల్లో తులారాశివారు ఈ తప్పు చేస్తే ప్రాణాలు పోతాయి. జాగ్రత్త వహించండి. పొరపాటును కూడా మరో 5 రోజుల్లో తులారాశివారు ఈ తప్పు చేస్తే కనుక మీ ప్రాణాలు పోతాయి. జాగ్రత్తగా ఉండండి. లేకపోతే మీకు ఏ టైంలో ఏ హాని జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయో, మరి తులారాశివారు ఏ తప్పు చేస్తే వారి ప్రాణాల మీదకు వస్తుందో, వారికి పొంచి ఉన్న ప్రమాదం నుంచి బయటపడటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, అలాగే తులారాశివారు ఎటువంటి పొరపాట్లు చేయడం వల్ల, ఏ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల వారు ప్రమాదాల్ని కొని తెచ్చుకుంటారు అనే విషయాల్ని కూడా ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మేమేం చెప్పబోతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. ఈ రాశి వారికి ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య అనేది ఎదురు వస్తుంది అన్నట్టు ఉంటుంది. అలాగే ఒక సమస్య తీరితే మరొక సమస్య నుంచి బయటపడగానే ఇంకొక సమస్య వస్తూనే ఉంటాయి. ఈ రాశి వారికి కోపం సాధారణంగా రానే రాదు. వస్తే మాత్రం వీరిని ఎవ్వరూ కూడా కంట్రోల్ చేయలేరనే చెప్పుకోవచ్చు. ఇక ఆ కోపంలో మాటలు ఎంత ఘోరంగా మాట్లాడతారంటే అంతలా మాట్లాడుతూ ఉంటారు. ఈ రాశి గల వ్యక్తులకు ఎవరైనా పరిచయమైన వారు ఎక్కువగా గొడపడుతూ ఉంటారు. కానీ వీరు మంచి మనసును కలిగి ఉంటారు. చాలా కష్టపడుతూ ఉంటారు. ప్రతిఫలం తొందరగా దక్కదు, కానీ ప్రయత్నిస్తే మాత్రం తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తారు. అలాగే మీరు అతిగా ఆలోచించడం వల్ల ఎక్కువగా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. ఇక రాబోయేటటువంటి 5 రోజుల్లో తులారాశివారు ఈ తప్పు చేస్తే మీ ప్రాణాలకు హాని కలిగే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం, మీకు భారీ ప్రమాదం అనేది పొంచి ఉంది. కాబట్టి మీ యొక్క గ్రహస్థితి ప్రకారం కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోబోతున్నారు. ప్రస్తుతం తులారాశి జాతకులకు గ్రహాలు సరైన రీతిలో అంతగా అనుకూలించట్లేదు. మధ్యస్థం నుండి చెడు ప్రతిఫలాలు అనేవి ఎక్కువగా సూచిస్తూ ఉన్నాయి. చికాకులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆవేశపూరిత నిర్ణయాలకు ఈ రాశివారు ఎంత దూరం ఉంటే అంత మంచిదని చెప్పుకోవాలి. ఇక ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవటం, మీరు మాట్లాడేటప్పుడు కూడా ఎక్కువగా ఆవేశపడడం లాంటివి అస్సలు చేయకండి. ఈ రాశి స్థానంలో కొన్ని గ్రహాల ఎఫెక్ట్ వల్ల గొడవలకు మీరు వీలైనంత దూరంగా ఉంటూ ఉండడం వల్ల చాలా బెటర్ అని చెప్పబడుతుంది. అంతేకాకుండా ఫ్యామిలీ విషయాల్లో కూడా చికాకులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పనుల్లోనూ ఆటంకాలు కలుగుతాయి. కాబట్టి కుటుంబ విషయాల్లో జాగ్రత్త వహించడం అనేది చాలా ముఖ్యం. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీరికి ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయని చెప్పుకోవచ్చు. వీలైనంత వరకు కూడా ఖర్చులు తగ్గించుకోవడం చాలా మంచిదని తులారాశి జాతకులకు చెప్పబడుతుంది. ఇక తులారాశి వారికి ప్రయాణాలు, ఖర్చులు చాలా ఎక్కువ అవుతాయి. ప్రస్తుత రోజుల్లో ఈ రాశి జాతకులు భూమండలంలో ఎక్కడ ఉన్నా మీకు జరగబోయేది ఇదే. భారీ ప్రమాదం మీకు అతి సమీపంలోనే ఉంది. మీ గ్రహస్థితిలో మార్పు వల్ల, అంతేకాకుండా మీరు చేసే తప్పుల వల్ల ప్రమాదం అనేది జరగబోతుంది. మీరు చేసే తప్పు ఏంటంటే నోటికి వచ్చినట్టుగా మాట్లాడటం. మెయిన్గా మీరు చేసే మిస్టేక్ ఇదే. మీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే కనుక ఎదుటి వ్యక్తి కోపంలో మీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడు. లేదంటే ప్రమాదం ఏ రూపంలో నుంచైనా రావచ్చు. మీరు ఎవరిపైన దుర్భాషలాడితే కనుక ఆ వ్యక్తి మీకు ఏదైనా హాని చేయడానికి ప్రయత్నించవచ్చు. ఈ సమయంలో యాక్సిడెంట్ లేదా ఫుడ్ పాయిజన్ అయ్యి మీ ప్రాణాలు పోతాయి. కాబట్టి ఈ రాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండండి. నోటిని కంట్రోల్లో ఉంచుకోండి. ఇలా కనుక మీరు చేస్తే కనుక మీ ప్రాణాలను మీరే ప్రమాదంలో పెట్టుకున్న వారవుతారు. ఇక లైట్ తీసుకుంటే మాత్రం మీ ప్రాణాలకి ప్రమాదం అనే చెప్పుకోవచ్చు. ఇక తులారాశికి చెందిన మరికొంతమంది హెల్త్ పైన అస్సలు కేర్ తీసుకోరు. మీరు జాగ్రత్తలు తీసుకోపోతే మీ ప్రాణాల మీదకే వస్తుంది. అనారోగ్య రూపంలో మీ ఆరోగ్యం దెబ్బతిని బక్కచిక్కి చావు దాకా వెళ్ళిపోతారు. ఎప్పటి నుంచో మీరు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. రెగ్యులర్గా డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఉండాలి. ఆరోగ్యం పైన కేర్ తీసుకోవాలి. హెల్త్కి సంబంధించి ప్రతిదీ కూడా టైంకి చేయాలి. అలా కుదరకపోతే మీరు చాలా వరకు కూడా ఇబ్బంది పడతారు. అలాగే మీకు కుదిరితే మీ వ్యక్తిగత జీవితాన్ని కూడా ఒకసారి జ్యోతిష పండితులకు చూపించుకోండి. అనారోగ్య సూచనలు మీకు అధికంగా ఉన్నాయి.
అశ్రద్ధ మాత్రం చేయకూడదు. ఈ పొరపాట్లు మాత్రం మీరు చేస్తే కనుక భారీ ప్రమాదాల బారిన పడిపోయే అవకాశం అయితే ఈ రాశి వ్యక్తులకు కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి సమస్యల నుండి పరిహారాలను కావాలనుకున్నా, అలాగే విజయాలను పొందాలనుకున్నా, నష్టాలు కలగకుండా ఉండాలనుకున్నా, అన్ని రంగాల్లో వృద్ధి పొందాలని అనుకున్నా, ఇదే విధంగా చూసుకున్నట్లయితే కనుక తులారాశి వారు ఫాలో అవ్వాల్సిన పరిహారాలు ఏమిటి అంటే గనక మనం ఇప్పుడు ఆ వివరాలను తెలుసుకుందాం. వీరి యొక్క అదృష్ట సంఖ్యలు 1, 2, 6, 7 అలాగే 26, 28 తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవడం ద్వారా సత్ఫలితాలు అనేవి మీరు అందుకుంటారు. అదృష్ట వారాలు చూస్తే కనుక ఆది, మంగళ, గురు, శుక్రవారం మీరు సాయిబాబాని పూజించడం, సాయిబాబా దేవాలయాన్ని దర్శించడం ద్వారా ఫలితాలు అనేవి పొందుకుంటారు. గురువారం పరమశివుడికి రుద్రాభిషేకం చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలను అయితే పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్